మరి రేపు కోర్టులో తీర్పు నాకు అనుకూలంగా వస్తే నీ ఇష్టం నీ ప్రాణం నీకు దూరం అయిపోతాయి. అప్పుడేం చేస్తావు? ఆఫీసర్కి కన్నయ్యకి దూరంగా నేను బతకలేను. ఆ విషయం నాకు తెలుసు. కానీ కోర్టులో తీర్పు నీకు వాళ్ళని దూరం చేస్తే వాళ్ళిద్దరూ నాకు కావాలి. అందుకు నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే. ప్రాణానికి పావు కేజీ బియ్యమే రావు. ఇక నీ ఇష్టం నీ ప్రాణం వస్తాయా చెప్పు? అనవసరంగా ఉన్న ప్రాణాన్ని వేస్ట్ చేసుకోవడం తప్ప. నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు కళ్యాణి. నువ్వు ఆ ఫ్యామిలీలోకి వచ్చాక నాకంటూ ఏది దక్కకుండా చేశావు. కష్టపడి ప్లాన్ చేసి బంగారం సిద్ధు తీసుకెళ్లాలని చేస్తే అది దక్కనివ్వలేదు. అలాంటి నిన్ను ఆనందంగా ఎలా ఉండనిస్తాను చెప్పు? ఈ మాట చెప్పడానికా ఇక్కడికి రమ్మన్నావు? లేదు, నీకోసం ఒక బంపర్ ఆఫర్ రెడీ చేశాను. నేను అడిగింది నాకిస్తే నీ మీదున్న కోపాన్ని మర్చిపోయి పర్మనెంట్గా నీకు కావాల్సింది నీకిస్తాను. నాకు కావాల్సింది అంటే? అదే నీ ఇష్టం నీ ప్రాణం. కన్నయ్య శౌర్యలని నీకే ఇచ్చేసి నేను దూరంగా వెళ్ళిపోతాను. అదే నిజమైతే నీకేం కావాలన్నా ఇస్తాను, ఏం చేయమన్నా చేస్తాను. నువ్వేం చెయ్యాల్సిన అవసరం లేదు. నేను అడిగిందిస్తే చాలు. చెప్పు, ఇస్తాను. ఏం కావాలో చెప్పు. నేను అడిగేది కాస్త ఖరీదైందే. నా భర్త కన్నా నా బిడ్డ కన్నా ఈ లోకల్లో విలువైంది ఏదీ నాకుండదు. ఏం కావాలో చెప్పు. నాకు తెలుసు నువ్వీ మాట అంటావని. అందుకే ఆఫర్తో నీ ముందుకొచ్చాను. నాకు నీ ఆస్తి కావాలి. ఆస్తి మొత్తం నాకిచ్చేస్తే కన్నయ్యని శౌర్యని నీకిచ్చేస్తాను. ఏంటి ఆస్తనగానే మొహం మాడిపోయింది? ఇప్పుడు నువ్వు కావాలనుకున్న దానికన్నా నేనడిగిందే ఎక్కువ అనిపిస్తుందా? ఇప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం. అందుకు నేను ఏం వదులుకోవడానికైనా సిద్ధం. ఇవ్వడానికి నువ్వు సిద్ధమా కాదా? ఇచ్చాక మళ్ళీ మాట మారుస్తానని భయపడుతున్నావేమో. అలా ఏముండదు. ఎందుకంటే నువ్వు ఆస్తిచ్చిన మరుక్షణం మీరెవ్వరూ నా దగ్గర కూడా రాలేని స్థాయిలో నేనుంటాను. ఎలా ఇంతలో అంత మార్పు వస్తుందని నీ అనుమానం కదూ? అయ్యే వరకు ఎవ్వరితో చెప్పకూడదని అనుకున్నాను. కానీ చెప్పక తప్పట్లేదు. ఆ ఆస్తి నాకెందుకు? ఆ ఆస్తి వల్ల నాకొచ్చే ఉపయోగం ఏంటనేది నీకు తెలిస్తే నీకు నమ్మకం ఉంటుంది కదా. అందుకే చెప్తున్నాను. నాకీ ప్రేమలు ఎవరికో భార్యగా బానిస బ్రతుకులు అవసరం లేదు. 10 దారులు చూపించి ఏ దారిలో వెళ్తావని చెప్పి అడిగితే నేను సినిమా దారిలోనే వెళ్తాను అని చెప్తాను. నేను హీరోయిన్ కావాలన్నది నా కల. ఆ కల నిజం కాబోతుంది. అందుకు నీ ఆస్తి కావాలి. నా కల నిజమయ్యాక నాకు ఎవ్వరూ అవసరం లేదన్నది నీకు అర్థమైందిగా. అందుకే ఆస్తిచ్చి నీకు కావలసిన కన్నయ్యని శౌర్యని తీసుకో. ఆస్తి మొత్తం అంటే? కావాలి కళ్యాణి. నా అవసరం అలాంటిది. నీ కల తీరాలంటే నా అవసరం తీరాలి కదా. నీ అవసరాలకి నా ఆస్తి కావాలంటే ఎలా? నీది మాత్రమే కాదు, నువ్వు బావుంటే చాలు అని నన్ను ఏడిపించిన అందరి ఆస్తి కావాలి. అప్పుడే నీకు కావాల్సింది నీకొస్తుంది. ఆస్తి కోసం కన్న బిడ్డని కట్టుకున్న భర్తని వదులుకుంటావా?
ఆ బంధాలు బాధ్యతలు నాకు అవసరం లేదు. నా కళ వెండి తెరపై కనిపించడం, అంతకంటే ఆనందాన్ని నాకెవ్వరూ ఇవ్వలేరు. ఆస్తి ఇవ్వగానే కోర్టులో తీర్పు మారిపోతుందా? నేను మారుస్తాను. ఎలా? ఆస్తి నాకు రాసిచ్చారు అంటే కోర్టులో నేను చేసిన తప్పు నొప్పుకొని జడ్జి గారికి క్షమాపణలు చెప్పి శౌర్య కళ్యాణి భర్తే, ఈ బిడ్డ తన బిడ్డే అని తనకే ఇవ్వండి అని చెప్తాను. ఆస్తి లేదు, నాకివ్వడం కుదరదు అని అంటే కోర్టు తీర్పు నాకు అనుకూలంగానే వస్తుంది. ఆ తర్వాత శౌర్యని కాని కన్నయ్యని కాని జీవితంలోనూ కలవలేవు. నేను కలవనివ్వను. లేదు, నాకు నా కన్నయ్య కావాలి, నా భర్త కావాలి. సింపుల్. ఆస్తి ఇచ్చేసి వీళ్ళని నువ్వే తీసుకో. అయ్యో, టైం లేదు కళ్యాణి. కోర్టుకు వెళ్ళకముందే అంతా మారిపోవాలి. కోర్టుకు వెళ్ళిందా నష్టపోయేది నువ్వే. నాకైతే ఏ నష్టం లేదు. ఆలోచించుకో. ఇచ్చిన అవకాశాన్ని వాడుకో కళ్యాణి. రేపు నేను హీరోయిన్ అయ్యాక అదిగో మా సవతక్కయ్య అని గొప్పగా చెప్పుకోవచ్చు నువ్వు. నాకు నీ ఆస్తి కావాలి. ఆస్తి మొత్తం నాకిచ్చేస్తే కన్నయ్యని శౌర్యని నీకిచ్చేస్తాను. ఏమిటమ్మా అదోలా ఉన్నావు? ఏం కాదని మా అందరికీ ధైర్యం చెబుతూ నువ్వు బాధపడతావేంటమ్మా? నీకు మేమంతా ఉన్నామమ్మా, అయినా ఎందుకు బాధపడుతున్నావు? ఏం జరుగుతుందో అన్న భయం వద్దు. ఏం జరిగినా నీకే మంచి జరుగుతుంది. అందరూ కలిసి మీకు మీరు హామీలు ఇవ్వకండి. రేపు కోర్టులో ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా. సరిగ్గా చెప్పావు వదినా. ఏ విధంగా చూసినా కేసు సంపదకే అనుకూలంగా ఉందంట. అంటే అనుకుంటున్నారు వదినా. ఎవరే అనుకునేది? నువ్వు ఆ సంపద? ఏవైందమ్మా, ఉదయం నుంచి అలా ఉన్నా? ఏమైందేంటమ్మా? అమ్మ చనిపోయాక అనాథగా ఏ ఆలనా పాలనా లేకుండా పెరగాల్సిన నన్ను నువ్వు చేరదీసి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇంత పెద్ద కుటుంబాన్ని నాకిచ్చావు. ఆ ఆనందాన్ని అనుభవించే లోపే ఆఫీసర్ నా మెళ్ళ తాళి కట్టేశారు. ఆ రోజు అలా జరిగిపోయింది. దాని గురించి ఇప్పుడెందుకమ్మా? అవసరం ఉందమ్మా. ఇది నా కుటుంబం అయితే, మీరందరూ నా మంచి కోరుకుంటే
నా కాపురం కూలిపోకూడదు. నా భర్తతో, కన్నయ్యతో నేను ఆనందంగా ఉండాలి అనుకుంటే మీరొక పని చేయాలి. మా అందరి కోరిక నువ్వు బావుండాలనే కళ్యాణి. నీ సంతోషం కోసం మమ్మల్ని ఏం చేయమన్నా చేస్తాం. అభిమానం ఉంటే అన్న అనుమానం నీకెందుకమ్మా? అందరికీ నువ్వంటే అభిమానం, ప్రేమ ఉన్నాయి. సరే, మేమేం చేయాలో చెప్పు. చేసి నీ మీద అభిమానం ఉందో లేదో నీకు అర్థమయ్యేలా చేస్తాం. నాకు మీ అందరి సంతకాలు కావాలి. ఏంటి? మాకు నీ మీద అభిమానం ఉందని తెల్ల కాగితాల మీద రాసి సంతకం పెట్టాలా? నువ్వు మాట్లాడక దమయంతి, తన బాధ చెప్పుకో. నువ్వు నీకు కావాల్సింది మా సంతకాలు, అంతే కదా? ఇందులో ఏం రాసి సంతకాలు పెట్టాలి చెప్పు. దమయంతన్నట్టు మా అందరికీ నీ మీద అభిమానం ఉందనా? లేదంటే ఆ సంపద దుర్మార్గురాలు అని రాసి సంతకం పెట్టాలా? నాకు కావాల్సింది తెల్ల కాగితాల మీద సంతకాలు కాదు. బాండ్ పేపర్స్ మీద సంతకాలు కావాలి. బాండ్ పేపర్స్ మీద ఎందుకమ్మా? నా కాపురానికి అడ్డుగా నిలబడింది ఆ సంపద. తనకి కావాల్సింది నా భర్త, నా బిడ్డ కాదు. ఈ ఆస్తి. అందుకే నా మీద అభిమానంతో మీరందరూ ఈ ఆస్తి మొత్తం రాసిస్తే ఆ సంపద ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. నా కాపురం నిలబడుతుంది. అనుకున్నానే, ఇలాంటి మెలికేదో పెడతావని అనుకుంటూనే ఉన్నాను. ఏంటి, ఆస్తి మొత్తం రాసివ్వాలా? అది ఇంటికేవైనా 7 వారాల నగలతో 10 ఎకరాల పొలంతో వచ్చిందా? కట్నం కింద దాని తాతిచ్చిన డబ్బు, బంగారు ఏదైనా మోసుకొచ్చిందా? దాని ఆస్తి మొత్తం రాసివ్వడానికి సంపదికి ఆస్తి మొత్తం రాసివ్వడం ఏంటమ్మా? ఆస్తి రాసిచ్చినంత మాత్రాన మనల్ని ప్రశాంతంగా ఉండనిస్తుందనుకుంటున్నావా? అసలు ఇది దీని ఆలోచన అయ్యుండదు. ఏది ఆ సంపద? ఏది? దీంతో ఈ మాటలు చెప్పిస్తుంది అదే. అది చెప్పడం, ఇది అడగడం. ఏదిది? రావే,
రా. ఏంటి నీ కాస్త మొత్తం కావాలా? ఏం చేశావని? తాళి కట్టిన మొగుడుతో కాపురం చేశావా? కడుపున కన్న బిడ్డ ఆలనా పాలన ఏనాడన్నా చూసావా? ఏ హక్కుతో ఆస్తి మీద ఆశపడ్డావు? ఏనాడు ఏమీ అడగని నా మనవరాలు ఈ రోజు ఆస్తి నీకు రాసిమ్మంటుంది. అంటే ఏం చెప్పి బెదిరించావు దాన్ని? కోర్టు మీద గౌరవంతో నువ్వేం చేసినా భరిస్తున్నాం కదా అని కళ్యాణితో ఆస్తి అడిగిస్తున్నావా? నీకు ఆస్తి రాసివ్వాల్సిన అవసరం మాకేంటి? అసలు నువ్వు ఇంటికి మళ్ళీ రావడమే తప్పు. అలాంటిది వచ్చింది చాలక ఆస్తులు కావాలా నీకు? అవును, ఆస్తి కావాలి. కళ్యాణి భర్త కావాలి, బిడ్డ కావాలి అంటుంది. మీ అందరికీ కూడా తనే కావాలి. అలాంటప్పుడు నేనెక్కడికెళ్ళాలి? ఎవరికీ అడ్డం లేకుండా నేనెటో వెళ్ళిపోవాలంటే నాకు కూడా డబ్బు కావాలి కదా. అందుకే ఏం చేయమంటావని తనని అడిగితే ఏం కావాలన్నా ఇస్తాను అంటూ కళ్యాణి నాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అందుకే ఆస్తి అడిగాను, ఇస్తాను అంది. చూడండి, ఇక్కడ ఏం బలవంతం లేదు. కోర్టులో ఎలాగో నేనే గెలుస్తాను. అప్పుడు కళ్యాణి నా భర్తకి, నా బిడ్డకి దూరంగా వెళ్ళాలి. లేదు, కళ్యాణికి శౌర్య బిడ్డ దక్కాలి అంటే నేనడిగింది నాకివ్వండి, నేను వెళ్ళిపోతాను. ఆలోచించుకొని నిర్ణయం మీరే తీసుకోండి. నేను కావాలనుకుంటే ఆస్తి ఇవ్వకండి. కళ్యాణి కావాలనుకుంటే ఆస్తి ఇచ్చేసేయండి. చాయిస్ ఇస్ యోర్స్. ఏం కావాలన్నా ఇస్తానని నువ్వెలా హామీ ఇచ్చావే? కళ్యాణి, దాని మాటలు నమ్మి ఆస్తి ఇస్తానని నువ్వెలా చెప్పావు? నా భర్తని, నా కన్నయ్యని దక్కించుకోవాలంటే ఇంతకన్నా నేనేం చేయగలను?
నీకు నా ఆస్తి కావాలా? నా ప్రాణమైనా వదులుకుంటాను గాని నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అత్తయ్య వదలండి. ఏంటి వదిలేది? ఎందుకు ఇవ్వాలి నీకు ఆస్తి? నువ్వేమన్నా బుద్ధిగా కాపురం చేసిన కోడలివా? బిడ్డని ప్రాణంగా చూసుకున్న తల్లివా? అత్తయ్య నిన్ను వదలండి అత్తయ్య. వదలండి అత్తయ్య. నన్ను కొట్టారు కదూ, అదిగో అక్కడ కెమెరాలు పెట్టాను. నన్ను కొట్టారని చెప్పి అందరికీ చూపించి అందరిని జైల్లో కూర్చోపెట్టి చిప్పు కూడా తినిపిస్తాను. అసలు అప్పటిదాకా నిన్ను బ్రతకనిస్తేనే కదే. దమయంతి ఏం చేస్తున్నావు? నువ్వు తప్పుగా అనుపమా. ఈ రోజు ఇది నా చేతిలో చచ్చింది. కెమెరా పెట్టిందట, అన్నయ్య జైల్లో చెప్పు కూడా తినిపిస్తుందట. ఎన్ని రోజులు ప్రశాంతంగా ఉండి ఇప్పుడేంటి దమయంతి? అది నన్ను బెదిరిస్తుంది. ఆస్తి కావాలి, ఆస్తి. నిన్ను ఆకు దమయంతి. అనుపమా, నువ్వెందుకు పడుతున్నావు? నీ కూతురు కోసం నువ్విస్తావేమో, నేను వదులుకోను నిన్ను. అమ్మమ్మమ్మ, అమ్మ, ఆగమ్మ. దమయంతి! అమ్మ.